బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కరచాలనంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం హోదాలో కేసీఆర్ ను కలవడం ఇదే మొదటిసారి కాదని రేవంత్ అన్నారు. కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తొలిసారి కలిసినట్లు రేవంత్ చెప్పారు. తాను కేసీఆర్ ఏం మాట్లాడుకున్నామో మీకెందుకు చెప్పాలని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కరచాలనంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం హోదాలో కేసీఆర్ ను కలవడం ఇదే మొదటిసారి కాదని రేవంత్ అన్నారు. కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు తొలిసారి కలిసినట్లు రేవంత్ చెప్పారు. తాను కేసీఆర్ ఏం మాట్లాడుకున్నామో మీకెందుకు చెప్పాలని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. శాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే కేసీఆర్ని కలిసిన తర్వాత, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కలిసిన తర్వాత మీడియా ప్రతినిధులతో అక్కడ ఎదురుపడడం జరిగింది. జనరల్గా చిట్ చాట్లు అనేటివి సర్వసాధారణమే. అంటే ఉదయం నుంచి కూడా చిట్ చాట్లు నడుస్తున్నాయి. అంటే అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా చిట్ చాట్లు నడుస్తున్నాయి. ఉత్తమ్ చిట్ చాట్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, లేదంటే కేటీఆర్ కానీ, సో జగదీష్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కానీ మొత్తం కూడా ఈ కొంత చర్చ అయితే నడుస్తుంది. అండ్ దీంట్లో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు అక్కడ అడగడం జరిగింది. ఏం మాట్లాడారు కేసీఆర్తో అంటే, మేము మాట్లాడిన విషయం మీకెందుకు చెప్పాలి, బయటకు ఎందుకు చెప్పాలి అన్నటువంటి కామెంటుతో పాటు, అంటే మొదటిసారి కాదు, గతంలో కూడా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా కేసీఆర్ని గతంలో కలిశాను. ఆ రోజు హాస్పిటల్లో కేసీఆర్ అడ్మిట్ అయినప్పుడు, కాలు విరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అప్పుడు కూడా కేసీఆర్ని కలవడం జరిగింది. ఇది రెండోసారి కలవడం జరిగింది. సో కొత్త ఏం కాదు, ఇవాళ కలిసింది ఏం కొత్త కాదు అంటూ కూడా ఆయన చెప్పేటువంటి మాటలు మాట్లాడారు. సో కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారు అన్నటువంటి ప్రశ్నకు ఇక కేసీఆర్ని అడగాలి, అది మీరు నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు, కేసీఆర్ని అడగండి, కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారు అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్. మీ ఇద్దరం మాట్లాడుకునే మీకెందుకు చెప్తాం అని అన్నారు. కానీ జనరల్గా అక్కడ మాట్లాడింది అయితే ఏమీ లేదు. మనకు కనిపించేటువంటి విజువల్స్లో ఎలా ఉన్నారో, ఆరోగ్యం బాగుందా అంతే, అంతకుమించి పెద్దగా చర్చ ఏం జరగలేదు. ఈవెన్ ఎక్కడా కూడా అసెంబ్లీ హాల్లో జరిగిన ఆ కన్వర్జేషన్ మాత్రమే బయటికి తెలుసు. సో అంతకు మించి కూడా ఎక్కడ ప్రత్యేకంగా కలిసింది ఏమీ లేదు. సో ఏదైతే సన్నివేశం మనం చూస్తున్నామో, సో ఆ సీన్ మాత్రమే, అక్కడి వరకు మాత్రమే జరిగింది. ఇక తర్వాత పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయం కూడా కొంత ఆసక్తికరంగానే మారింది. సో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, ఆయనే కేసీఆర్ను కలవలేదు. సో పెద్ద మనిషిగా కేసీఆర్ను కలవడంలో తప్పేం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ను అంతే విధంగా కలిశారు తప్ప దాంట్లో పెద్దగా తప్పేం లేదు. కాకపోతే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, కేసీఆర్ ఓకే కానీ కేసీఆర్ చుట్టూ దుర్మార్గులు ఉన్నారు, దయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాట. సో అందుకే నేను వెళ్ళి కేసీఆర్ని కలవలేదు. సో కేసీఆర్ని కలవకపోవడానికి కారణం ఏంటంటే, కేసీఆర్ చుట్టూ ఎవరో దుర్మార్గులు ఉన్నారు అంటూ చేసినటువంటి కామెంట్. అంటే కేసీఆర్ చుట్టూ అటు ప్రశాంత్ రెడ్డి కానీ, ఇటు గంగుల కమలాకర్ కానీ, లేదంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఇట్లాంటి కీలకమైనటువంటి నాయకులే ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ఉన్నారు అక్కడే. సో ఆయన కేసీఆర్ని గెలవకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ దుర్మార్గులు ఉన్నారని చెప్పేసి అరకపూడి గాంధీ చేసినటువంటి కామెంట్స్కి కూడా జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. నువ్వే అసలైనటువంటి దుర్మార్గుడివి. సో కేసీఆర్ను వదిలిపెట్టి ఎవరైతే వెళ్ళిపోయారో స్వార్థం కోసం, వాళ్ళే అసలైనటువంటి దుర్మార్గులు, కేసీఆర్ చుట్టూ దుర్మార్గులు ఎవరు లేరంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్. సో కేసీఆర్ చుట్టూ మంచోళ్ళే ఉన్నారు, దుర్మార్గులు ఎవరు లేరంటూ కూడా జగదీష్ రెడ్డి దానికి కౌంటర్ చేయడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ చిట్ చాట్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మొత్తానికి, అరే మేము మాట్లాడుకున్నా మీకెందుకు చెప్తాం అని అన్నారు. కానీ అక్కడ పెద్దగా మాట్లాడింది మాత్రం ఏమీ లేదు. ఏదున్నా కానీ ఈ పాటికే మీడియాకి లీక్స్ బయటకు వచ్చేది. సో అక్కడ పెద్దగా చర్చించిన దాఖలాలు కూడా ఏం లేవు. జస్ట్ ఆరోగ్యక్షేమం కనుక్కున్నారు అంతే. శాలిని, శ్రీకాంత్, మీరు అన్నట్టు జస్ట్ ఆరోగ్యక్షేమం కనుక్కున్నారనే మనకైతే తెలుసు. బట్ అది కూడా రేవంత్ రెడ్డి అంటే మీడియా ప్రతినిధులు చెప్పడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు, ఏం మాట్లాడుకున్నారనే ప్రశ్నకి? ఖచ్చితంగా, అంటే మేమేం మాట్లాడుకున్నది మీకెందుకు చెప్పాలి అంటే, అక్కడ స్థాయి భేదం. కేసీఆర్ రేవంత్ రెడ్డి మొహం చూడడానికి కూడా ఇష్టపడతలేడు. రేవంత్ రెడ్డి ఉన్నటువంటి అసెంబ్లీలో అంటే ఆయన స్థాయి కాదు. సో ఈ ప్రశ్నలు ఇంకా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎందుకు వెళ్ళిపోయారు అని ఆయన్నే అడగండి, నన్నెందుకు అడుగుతున్నారు, ఇది మీరు కేసీఆర్ని అడగాల్సినటువంటి క్వశ్చన్ అని అడుగుతూనే
తన స్థాయి తగ్గించారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. అంటే రేవంత్ స్థాయి కేసీఆర్ స్థాయి కాదు. కేసీఆర్ అంటే ఒక శిఖరం లాంటి వ్యక్తి. కేసీఆర్ ఉద్యమం చేసినటువంటి నేపథ్యం, ఉద్యమ నాయకుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలన చేశారు. సో అట్లాంటిది రేవంత్ రెడ్డి తన స్థాయి కాదు అన్నది కేసీఆర్ మదిలో ఉన్నటువంటి అంశం. సో ఆ విధానంతోనే ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం, అసెంబ్లీలో సంతకం చేయడం, అటెండెన్స్లో సంతకం చేయడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, స్పీకర్ సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నటువంటి టైంలోనే కేసీఆర్ వెళ్ళిపోవడం ఎంత జరిగిపోయింది. సో దీన్ని ఏం మాట్లాడుకున్నాం బయటికి చెప్పడానికి రేవంత్ ఇష్టపడతలేరంటే అక్కడ జనరల్గా మాట్లాడింది కూడా ఏమీ లేదు కాబట్టి బహుశా రేవంత్ రెడ్డి ఆ కామెంట్ అనొచ్చు. శాలిని. శ్రీకాంత్, అలాగే ఇందాక అసెంబ్లీలో మన బీజేపీ సైడ్ వెంకటరమణారెడ్డి అయితే చెప్పారు, సభలో హుందాగా అలాగే బయట ఏవైనా సమావేశాలు జరిగినప్పుడు కూడా లాంగ్వేజ్ని మాత్రం తన అదుపులో పెట్టుకోవాలి. సో ఇక ముందు అలానే ఉండబోతుంది అనుకోవచ్చా? మళ్ళీ అసెంబ్లీలో ఏవైనా ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో మళ్ళీ ఏమైనా గొడవలు జరిగే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ సభ చాలా రసభాస జరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే అంశాలు కూడా రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం ఉంది, కేసీఆర్ లేవనెత్తినటువంటి నీళ్లకు సంబంధించినటువంటి అంశం ఉంది. నీళ్లు దోపిడీకి గురవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్కు దోపిడీ చేసుకొని వెళ్ళిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ లెక్కలతో సహా కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానాలు అసెంబ్లీలో రావాలి. అండ్ ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి ఒక కామెంట్ చేయడం జరిగింది. చెక్ డ్యాములను బాంబులు పెట్టి కూలుస్తున్నారు, మేడిగడ్డది ఎట్లయితే బాంబులు పెట్టి కూల్చారో చెక్ డ్యాములను కూడా అట్లాగే కట్టి కూలుస్తున్నారంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. సో వాయిదా తర్వాత సభ కొంత గరంగానే ఉంటుంది. ఇక మీరన్నట్టు శాలిని తిట్టుకోవడాలు అవి ఉంటాయా అంటే ఇక అది వాళ్ళ వ్యక్తిగతానికే వదిలేయాలి. ఎందుకంటే కాటుపల్లి వెంకటరెడ్డి కొంత హుందాగానే ఉంటుంది. ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన మాట తీరు కానీ, ఆయన ఒక కమెంట్ వేయడం జరిగింది. సో తిట్టుకోవడాలు, ఇట్లాంటి భూత రాజకీయాలు చేయకుండా కొంచెం హుందాగా వ్యవహరించాలి అన్నది ఆయన చేసినటువంటి కామెంట్. సో బహుశా ఆ విధంగా ఉంటారేమో చూడాలి. ఎందుకంటే అసెంబ్లీలో ఈరోజు ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్ళి కలిసి పలకరించేటువంటి గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గౌరవం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రితో పాటు ఉద్యమం చేశారు కాబట్టి, కేసీఆర్ లాంటి వ్యక్తి, చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, సో ఆయనకు మర్యాద ఇస్తూ రేవంత్ రెడ్డి తనే వెళ్ళి కరచాలనం చేయడం, తానే నమస్తే పెడుతూ ముందుకెళ్ళడం, కేసీఆర్ లేచి నిల్చొని మళ్ళీ ప్రతి నమస్కారం చేయడం, ఇదంతా కూడా కొంత హుందాగానే ఉంది. అయితే ఇట్లాగే జరగాలని కోరుకోవాలి మనమైనా కానీ. బట్ చూడాలి ఎట్లా ఉండబోతుందో. ఎస్ రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ రేవంత్ కరచాలనంపై కేటీఆర్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సభలోనే కాదు బయట కూడా సంస్కారం ఉండేలా మాట్లాడాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిపై గౌరవం ఉండాలని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదే అని కేటీఆర్ అన్నారు. మీసాలు గడ్డాలు పెంచడం పైన కేటీఆర్ చిట్చాట్లో కామెంట్స్ చేశారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ కాలేడు అన్నారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీకి గడ్డం మీసాలు ఉండవు, మరి వారినేమంటారు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ రేవంత్ కరచాలనంపై కేటీఆర్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సభలోనే కాదు బయట కూడా సంస్కారం ఉండేలా మాట్లాడాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిపై గౌరవం ఉండాలని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదే అని కేటీఆర్ అన్నారు. మీసాలు గడ్డాలు పెంచడం పైన కేటీఆర్ చిట్చాట్లో కామెంట్స్ చేశారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ కాలేడన్నారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీకి గడ్డం మీసాలు ఉండవు, మరి వారునేమంటారు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని కేటీఆర్ అన్నారు. రైట్, ఇక కేటీఆర్ చిట్చాట్లో చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కేటీఆర్ అన్నట్టు సభలోనే సంస్కారం కాదు బయట కూడా సంస్కారం ఉండేలా వ్యవహరించాలి మాట్లాడే తీరు అని చెప్తున్నారు. సో ఎలా చూడాలి సైదులు? ఎస్ శాలిని, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా చిట్చాట్ నిర్వహించారు. ఈరోజు అసెంబ్లీ ప్రారంభం అయ్యే ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఆయన తన చైర్లో కూర్చున్నారు. అయితే ఆ సమయంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నమస్కారం చేసి కరచాలనం చేశారు. ఆయనతో పాటు మంత్రులందరూ కూడా వెళ్ళి కేసీఆర్ని కలవడం జరిగింది, కరచాలనం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సన్నివేశం ఏదైతే ఉందో దీన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా చిట్చాట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో ఒక ప్రతిపక్ష నేతగా సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి కరచాలనం చేశారు. సో అది మేము దాన్ని గౌరవిస్తున్నాం. అంతే స్థాయిలో బయట కూడా గౌరవంగా ఉంటే బాగుంటుందనేది కూడా ఆయన హితవు పలికారు. ఎందుకంటే బయట మాట్లాడుతున్న తీరు పట్ల ప్రజలు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల మేమే కాదు ప్రజలు కూడా విసిగి చెందిపోతున్నారని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి సంస్కారవంతంగా ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి నమస్కారం చేసి కరచాలనం చేసుకున్నారు. కాబట్టి అంతే సంస్కారం బయట కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసలు ఎజెండా ఏముంటుంది ఏంటనేది కూడా స్పష్టత లేకుండా ఎవరిస్తున్నారు అధికార పార్టీ సభ్యులు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రానున్న రోజులలో అంశం ఏదైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ అంశానికి సంబంధించి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది. కానీ అధికార పక్షానికి చెందినటువంటి సభ్యులు మాత్రమే ప్రిపేర్ అయ్యి రావడం లేదని చెప్పేసి కూడా అన్నారు. పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి చర్చ ఎప్పుడు జరిగినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన అన్నారు. గడ్డం మీసాల గురించి రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు నా యొక్క గడ్డం మీసాల గురించి. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వారు మరి రాజీవ్ గాంధీకి గడ్డం మీసాలు ఉండవు, అదేవిధంగా రాహుల్ గాంధీకి గడ్డం మీసాలు ఉండవు. మరి వారిని ఏమని అంటారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆయన హితవు పలికారు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి పదే చేస్తున్నారు. కాబట్టి సో నేను అన్ని చూస్తూ ఉండిపోతున్నాను, కాబట్టి నాకు సంస్కారం అడ్డొస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి పదే నేను ఆంధ్రాలో చదువుకున్నాను అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే కదా అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. సో ఏదేమైనా సరే సంస్కారవంతంగా అసెంబ్లీలో కాకుండా బయట కూడా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి ఇక అనేక అంశాలు జనవరి 2 నుంచి మళ్ళీ తిరిగి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. కాబట్టి సో ఆ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశం ఏదైనా సరే మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అన్నారు. ఎందుకంటే 91 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళ 45 టీఎంసీలకే అట్లా కేంద్రంతో ఒప్పందం చేసుకోవడం సరైనది కాదని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి అనేక అంశాలపైన అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా 10-15 రోజుల పాటు ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ప్రతి అంశంపైన చర్చ చేయొచ్చు అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి 1-2 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు పెట్టి చేతులు దులుపుకుంటే సరైనది కాదు, ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి, ప్రజా సమస్యలని పైన చర్చించాలని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి అంశం ఏదైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. అసలు ఈరోజు ఏ అంశంపైన చర్చ పెడతారు ఏంటనేది కూడా స్పష్టత లేకుండా ఇవాళ అధికార పార్టీ సభ్యులు ఉన్నారని చెప్పేసి కూడా ఆయన హితవు పలికారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. కృష్ణా జిల్లాలో ప్రభుత్వం 90 టీఎంసీలు డిమాండ్ చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చిట్చాట్లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ ప్రభుత్వం రాష్ట్ర నీటి వాటాపై పోరాటం చేస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవోను సైతం బయటకు విడుదల చేశారు. కేసీఆర్ బాగులపై సీఎం రేవంత్ రెడ్డితో సహా మేమందరం అడిగినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.
కృష్ణా జిల్లాలో ప్రభుత్వం 90 టీఎంసీలు డిమాండ్ చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చిట్చాట్లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ ప్రభుత్వం రాష్ట్ర నీటి వాటాపై పోరాటం చేస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదలైన జీవోను సైతం బయటకు విడుదల చేశారు. కేసీఆర్ బాగోగులపై సీఎం రేవంత్ రెడ్డితో సహా మేమందరం అడిగినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. రైట్గా చిట్చాట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాలిని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్ చాట్ చేయడం జరిగింది. చిట్ చాట్లో భాగంగా కృష్ణా నదీ జలాల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కు కృష్ణా నదిలో 90 టీఎంసీల హక్కు ఏదైతే ఉందో ఖచ్చితంగా 90 టీఎంసీల హక్కుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి కూడా మరోసారి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ ముఖ్యంగా హరీష్ రావు లాంటి వారు దీన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వం 45 టీఎంసీలకే పరిమితమైంది, 45 టీఎంసీలకు ఒప్పుకుంది, దీనికి సంబంధించి అని కొన్ని తన లేఖలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖలోని కొంత భాగాన్ని మీడియా ముందు చూపిస్తూ కూడా ఇటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఖచ్చితంగా 90 టీఎంసీలకు కట్టుబడి ఉంది. అయితే ఇందులో ఏదైతే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన 45 టీఎంసీలు, అదేవిధంగా ఇతర మైనర్ ఇరిగేషన్లకు సంబంధించి వాడుకోవడానికి మరో 45 టీఎంసీలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను 2022 సంవత్సరంలో ఇచ్చినటువంటి జీవోను కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పుకుంది, దాన్నే ఫాలో అవుతా ఉన్నాము, అంతేగాని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం 45 టీఎంసీలకు కట్టుబడి ఉంది అని చెప్పి బీఆర్ఎస్ వాదిస్తున్న దానిలో పసలేదని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు కాళేశ్వరానికి సంబంధించి కూడా మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి రిపేర్లు ఏవైతే ఉన్నాయో ఆ మేడిగడ్డకు రిపేర్ చేయడానికి ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ ఒప్పుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా పూర్తి కావడం జరిగింది. ఎల్ఎన్టీ సంస్థ దీనికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి టెస్టు చేయడానికి, అదేవిధంగా మరమ్మతులు చేయడానికి కూడా ఆ సంస్థ ఒప్పుకుంది. త్వరలోనే దీనికి సంబంధించి పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో నీటి హక్కుల విషయంలో ఇప్పటికే ఒకవైపు సిడబ్ల్యూసీకి రేఖ రాశాం, మరొక వైపు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతూ ఉన్నాము. 90 టీఎంసీలకు కృష్ణా నదీ జలాల్లో ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. కాకపోతే ఇందులో గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఆ కృష్ణానదీ జలాల విషయంలో కావచ్చు, ఇటు గోదావరి విషయంలో కావచ్చు, ఈ రెండిట్లలో కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల కోసం ఎందాకైనా పోరాడతాము. ఇప్పటికే ఒకవైపు ఇటు సబ్సిడీస్లో న్యాయస్థానాల్లో 45 టీఎంసీలకు సంబంధించి ఇటు ట్రిబ్యునల్లో వాదనలు నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి వాదించి ఖచ్చితంగా 45 టీఎంసీలను కూడా తీసుకొచ్చుకుంటాము, మొదటగా 45 టీఎంసీలు ఇవ్వండి అని చెప్పి ఏదైతే ఇస్తామంటే ఇవ్వండి అని చెప్పాము, అంతేగాని 45 టీఎంసీలకు ఎక్కడ కట్టుబడి ఉండలేదు, 90 టీఎంసీలకు కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా మంత్రి తన చిట్చాట్లో పేర్కొనడం జరిగింది. శాలిని, రాజు, అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే విడుదలైందో జీవో దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఆ జీవోలో ఏమనుంది? అందులో క్లియర్గా 2022 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఇచ్చినటువంటి జీవోలో స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే 90 టీఎంసీలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 45 టీఎంసీల అలొకేషన్స్, అదేవిధంగా ఇతర మైనర్ ఇరిగేషన్స్ ఏదైతే రాష్ట్రానికి తెలంగాణకు 45 టీఎంసీలు ఇస్తామని చెప్పేసి గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో, అయితే మరో 45 టీఎంసీలు కూడా మైనర్ ఇరిగేషన్కు సంబంధించి వాడుకోవడానికి మీకు వృధా నీరు ఏదైతే ఉందో దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా 90 టీఎంసీలు వాడుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే దానికి జీవో ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వంతో అప్పుడు మాట్లాడింది. సో దాన్ని మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము, అంతేగాని మేము ఎక్కడ కూడా దీన్ని డీవియేట్ కాలేదు అని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇటు కృష్ణానదీ జలాల ఏదైతే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానివచ్చు, ఇతర ప్రాజెక్టులు ఇటు కోయిల్ సాగర్ కావచ్చు, దిండి కానివచ్చు, ఇతర ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో చాలా వరకు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే లేవు. అదేవిధంగా డిపిఆర్ గత ప్రభుత్వ హయాంలో కూడా డిపిఆర్ 2 సార్లు రిజెక్ట్ అయింది. అయినా కూడా దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో డిపిఆర్ రిజెక్ట్ అయినంత మాత్రాన దాని ఇంతవరకు ఎక్కడ డిపిఆర్ రిజెక్ట్ కానట్టు కూడా ఇట్లాంటి బీఆర్ఎస్ నేతలు ఏదైతే కామెంట్ చేస్తూ ఉన్నారో ఇది సరికాదు. డిపిఆర్ రిజెక్ట్ అవ్వడం అనేది 90 డేస్లో ఒకవేళ విధి విధానాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అడిగినటువంటి విధి విధానాలకు గైడ్లైన్స్ ప్రకారం లేకుంటే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని మాడిఫై చేసి పంపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది, ఖచ్చితంగా డిపిఆర్ సంబంధించి మళ్ళీ మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం, ట్రిబ్యునల్ని ఆశ్రయిస్తాము,
నీటి హక్కుల విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. కృష్ణానదీ జలాల్లో 90 టీఎంసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వాదనలు చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. స్పీకర్ అనుమతిస్తే ఖచ్చితంగా 2వ తేదీ నుంచి కృష్ణానదీ జలాల హక్కులకు సంబంధించి పాయింట్ టు పాయింట్ గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది, క్లియర్ కట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, స్పీకర్ అనుమతి కోసం వేచి చూస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకవైపు ఇరిగేషన్ అధికారులు అయితే ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా దీని యొక్క ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివచ్చు, నీటి జలాలకు సంబంధించినటువంటి ఏదైతే చర్చ జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఖచ్చితంగా సభకు హాజరు కావాలని చెప్పి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఎస్సీ సమావేశం ప్రారంభమైంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలని బీఎస్సీ డిసైడ్ చేయనుంది. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి హాజరు కానున్నారు. సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు హాజరు కానున్నారు. సభ 15 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కృష్ణా గోదావరి నీటి వాటాలపై సభలో చర్చ జరగనుంది. రాష్ట్రంలోని ఇతర సమస్యలపై కూడా చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబడుతుంది. రైట్, ఇక ఇటు బీఎస్సీ సమావేశం అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బీఆర్ఎస్ అయితే సభ 15 రోజులు నిర్వహించాలని పట్టుబడుతుంది. సో బీఆర్ఎస్ ఏవైతే డిమాండ్లు చేస్తుందో అవి నిజంగా అంటే ఇందులో ఓకే చెప్పే ఛాన్స్ ఉందా? ప్రస్తుతము శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం 10:30 ప్రారంభం కావడంతో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే అటు దివంగత నేతలకు సభ మొత్తం కూడా సంతాప తీర్మానం ప్రకటించింది. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి సంతాప తీర్మానం చేస్తుండగానే మధ్యలో నుంచి వెళ్ళిపోవడం పట్ల రాజకీయంగా కూడా కొంత విమర్శలు తలెత్తున్నాయి. దీంతోపాటు కొన్ని సమస్యల మీద వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు తమ సమస్యల గురించి అసెంబ్లీలో చర్చించారు. ఆ సమస్యలు ముగిసిన తర్వాత సభ వాయిదా జనవరి 2వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్తో పాటు అదేవిధంగా సిపిఐ సిపిఎంఎల్ పార్టీ నేతలు, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా అన్ని పక్షాల నేతలు కూడా ఈ బీఎస్సీ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఈ సభలో ఎలాంటి ఎజెండాలు సభ ముందు తీసుకురావాలనే అంశాలపై మాత్రం ప్రస్తుతం అయితే బీఎస్సీ సమావేశం జరుగుతుంది. ఇక ఈ రోజు జరిగినటువంటి సమావేశం సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్పు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. మన అడిగి మళ్ళీ చూస్తున్నాం, కేసీఆర్ ఈరోజు వచ్చాడు, వెళ్ళిపోయాడు, బీఎస్సీ సమావేశం స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు నిర్వహించాలని మీరు భావిస్తున్నారు? 15 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తుంది. ఏం చెప్తారు? ముఖ్యంగా ప్రజాప్రభుత్వం మరి శీతాకాల సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించే మరి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు బీఎస్సీ మీటింగ్ నడుస్తూ ఉంది స్పీకర్ గారితో. మరి వారు ఏం తేలిస్తే అది మరి దాని ప్రకారంగా రేపు చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో మొదటి రోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ మరి మహాత్మా గాంధీ మరి నరేగా కార్యక్రమాన్ని వాళ్ళు రద్దు చేయడం, దాని మీద చర్చ చేయాలని, అదేవిధంగా రెండవ రోజు మరి హిల్డ్ పాలసీ పారిశ్రామిక మరి భూముల్ని కన్వర్షన్స్ కోసం పరిశ్రమల్ని హైదరాబాద్కి దూరంగా పంపించే ఒక మంచి కార్యక్రమం మీద చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కృష్ణా వాటర్లో కృష్ణా బేసిన్లోంచి మరి ఆంధ్ర ప్రభుత్వానికి గతంలో కేసీఆర్ గారు దోచిపెట్టిన వాటా గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా ఇతరత్ర మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం తీసుకున్న వాటి మీద చర్చలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ సమావేశాల్లో మేము కేసీఆర్ గారిని రామని చెప్పి డిమాండ్ చేస్తాము. కేసీఆర్ గారు ఈరోజు వచ్చారు, మధ్యలోనే వెళ్ళిపోయారు, సంతాప తీర్మానం కూడా చూడకుండా వెళ్ళిపోయారు. అట్లా ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారికి తను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత కేవలం ఇది 3 సార్లు కేవలం మొత్తంగా అటెండ్ అయిన అతను అంటే అవర్స్ గంటలు ఏంటంటే కేవలం నాకు తెలిసి ఒక అర్ధ గంట కంటే ఎక్కువ 30 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. ప్రతి సభలో ఒక 10 నుంచి 20 నిమిషాలు కూర్చోవడం, తనేదో ఇక వచ్చి ఏదో పొడుస్తున్నట్టు ఏదో సభలలో ఏదో గత అభివృద్ధి గురించి ఏమైనా చెప్తలేమనుకుంటే అలాంటి పరిస్థితి ఏం కనబడట్లేదు. మరి రాత్రంతా మరి పురుగులు తినే బల్లి
దినమంతా పగలంతా దేవుని ఫోటో వెనకాల దాక్కుంటుందట. గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి, ప్రజాధనాన్ని కొల్లగొట్టి, మరి చేసిన అభివృద్ధి ఏం లేక, చెప్పుకోవడానికి ఏం లేక, ఇట్లా ఏదో వస్తున్నట్టు తన శాలరీలు ప్రతి నెల తన వచ్చే జీతాల కోసం మాత్రం అటెండెన్స్ కోసం కనబడమే తప్ప తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ అభివృద్ధి మీద కానీ ఎలాంటి తనకు శ్రద్ధ లేదనే విషయం కనబడతా ఉంది. కనీసం సంతాప దినం మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరి సంతాపం నడుస్తుండగానే మరి వెళ్ళిపోవడం ఇది తెలంగాణ మరి రాజకీయ నాయకులకు తను ఇచ్చే విలువేంటో తెలుస్తూ ఉంది. అదేవిధంగా పైన స్పీకర్ గారు దళిత బిడ్డ, మరి వారిని అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇది చూసిన ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య నుంచి వెళ్ళిపోవడం పట్ల అటు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా కావాలనే ముఖ్యమంత్రి సభని అగౌరవపరిచి వెళ్ళిపోయాడు. ఇక రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మరోవైపు బీఎస్సీ సమావేశం స్టార్ట్ అయింది. జనవరి నుంచి 2 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సమావేశంలో ఖచ్చితంగా రాష్ట్ర సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో పాటు హిల్ ప్రాజెక్ట్ సంబంధించిన విషయాలతో పాటు మరోవైపు నీళ్లు నిజాలకు సంబంధించిన అంశాలపై కూడా అసెంబ్లీలో చర్చిస్తాము. ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా తమ అసెంబ్లీలో తీర్మానాలు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సునీల్. అరావళి మైనింగ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 100 మీటర్ల లోపు ఎత్తున్న అరావళి పర్వతాల దగ్గర మైనింగ్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా తదుపరి తీర్పు వరకు గతంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అరావళి మైనింగ్ పై అమికస్ క్యూరీని నియమించింది సర్వోన్నత న్యాయస్థానం. వివాదాస్పదంగా మారిన అరావళి పర్వతాల నిర్వచనం, దాని అనుబంధ అంశాలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ మన్సీహ్లతో కూడిన 3 సభ్యుల ధర్మాసనం కేసును విచారిస్తుంది. కేంద్రం ఇటీవల నోటిఫై చేసిన అరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనం చుట్టూ వివాదం నెలకొంది. కొత్త నిబంధనల కారణంగా పర్వత పర్యావరణ వ్యవస్థలో భారీగా మైనింగ్ కి అవకాశం ఏర్పడుతుందని ఇటు పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని విస్తారమైన అరావళి ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎటువంటి శాస్త్రీయ అంచనా లేకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సైంటిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మైనింగ్ కోసం సమగ్ర నిర్వహణ ప్రణాళిక సిద్ధమయ్యే వరకు అరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను సుప్రీంకోర్టు నిలిపివేసింది.